మరుసటి రోజు ఉదయం బెడ్ పక్కనే ఉన్న సెల్ ఫోన్లోని అలారం అదే పనిగా మోగుతోంది. అదే సమయంలో కిటికీలో నుంచి సూర్యుడి నునివెచ్చని కిరణాలు ఆ రూంలో పరుచుకుంటూ సహస్ర కళ్లపై పడుతున్నాయి. దాంతో డిస్టర్బ్ అయినట్లు నుదురు చిట్లించి కళ్ళు తెరవడానికి ట్రై చేసింది సహస్ర. కానీ ఆమె శరీరం మాత్రం అందుకు సహకరించడం లేదు. ఇంకాసేపు బద్ధకంగా పడుకోవాలనిపించడంతో అలాగే కళ్ళు మూసుకుంది. కాని ఇంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు టక్కున కళ్ళు తెరిచిన సహస్ర ఒక్క ఉదుటన లేచి కూర్చొని నేనెక్కడున్నాను అనుకుంటూ ఆ రూమ్ అంతా కలయి చూసింది. ఇదేదో హోటల్ రూమ్లా అనిపిస్తుందేంటి, అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను అంటూ జుట్టులోకి వేళ్లు పోనించి ఆలోచించింతలోనే అనుమానంగా తాను చుట్టుకున్న దుప్పట్లోకి చూసుకుంది. ఒంటిపై నూలుపోగు లేకుండా తన నగ్న శరీరం కనిపించడంతో కెవ్వుమని కేకేసి ఊరి నాయనో, ఇదేంటి ఇలా ఎలా జరిగింది, రాత్రంతా నేనెవరితో ఉన్నాను అనుకుంటూనే చుట్టూ చూస్తూ హడావుడిగా బెడ్ దిగబోయింది. కాని ఆమె శరీరమంతా పచ్చి పుండులా అనిపిస్తూ కదలలేనట్లు నొప్పిగా అనిపించడంతో ఒక్కసారిగా ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. ఎవరో ముక్కు ముఖం తెలియని ఒక వ్యక్తి తన శరీరాన్ని రాత్రంతా ఆటబొమ్మలా ఆడుకున్నాడనే నిజం ఆమెను నిలువనీయలేదు. అసలు అతనెవ్వరో ఎలా ఉంటాడో కూడా తెలియదు. ఇప్పుడు వాడి కోసం నేనెక్కడని వెతకాలి? ఒకవేళ వాడి వల్ల నేను ప్రెగ్నెంట్ అయితే, ఓ మై గాడ్ అనుకుంటూ 2 చేతుల్లో ముఖాన్ని దాచుకొని ఏడవటం మొదలుపెట్టింది సహస్ర. ఇంతలో ఆమె మొబైల్లో మరోసారి అలారం మోగింది. కళ్ళు తుడుచుకుంటూ మొబైల్ తీసి అలారం ఆపేసిన సహస్ర అందులో టైం చూసింది. 9:59 అయినట్లు కనిపించడంతో ఓ షిట్, ఆఫీస్కి టైం అవుతుంది, ఈరోజు ప్రజెంటేషన్ కూడా ఉంది. ఇప్పుడు నాకు జరిగిన దానికి బాధపడటం కంటే ఆఫీస్కి వెళ్ళడం చాలా ముఖ్యం, లేదంటే ఉన్న ఈ జాబ్ కూడా పోతుంది. అసలే ఆ CEO చండశాసనుడు, మీటింగ్ మిస్ అయితే నన్ను నా సీట్ నుంచి లేపేస్తాడు అనుకుంటూ గబగబా లేచి తన మీద ఉన్న బెడ్షీట్ చుట్టుకొని బాత్రూంలోకి పరిగెత్తిన సహస్ర షవర్ ఆన్ చేసింది. కాసేపటికి ఫ్రెష్ అయ్యి బాత్రూంతో బయటికి వచ్చిన సహస్ర నేరుగా వెళ్లి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలుచుంది. తెల్లని ఆమె శరీరంపై అక్కడక్కడా ఎర్రగా కమిలిన గుర్తులతో పాటు పంటికాట్లు కనిపించాయి. వాటిని చూసుకొని నిట్టూరుస్తూ నువ్వెవరో కానీ నైట్ అంతా బాగా ఎంజాయ్ చేసినట్లున్నావు, కానీ దీని పర్యవసానం ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. ఇప్పటికైతే నా జాబ్ కాపాడుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్, లేదంటే రోడ్డును పడాల్సి వస్తుంది. నీ గురించి తర్వాత ఆలోచిస్తాను అని అనుకొని చకచకా రెడీ అయ్యి బయటికి వచ్చింది. చేతికున్న వాచ్లో మరోసారి టైం చూసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్ళి అమ్మకి చెప్పి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం అంటే టైం పడుతుంది, డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్తే తప్ప నేను టైంకి వెళ్ళలేను అనుకుంటూ స్పీడ్గా ఆ హోటల్ నుంచి బయటికి వచ్చి క్యాబ్ ఎక్కింది. భయ్యా, మీటింగ్ ఉంది, లేట్ అవుతుంది, కాస్త త్వరగా తీసుకెళ్ళు అని చెబుతూనే తన తల్లికి ఫోన్ చేసింది సహస్ర. అటువైపు నుండి ఆమె తల్లి మాలతి కాల్ లిఫ్ట్ చేస్తూనే సహస్ర, ఎక్కడున్నావు, ఆఫీస్కి టైం అయింది, నువ్వింకా ఇంటికి రాలేదే అని ఆదుర్దాగా అడిగింది. అమ్మా సారీ, మార్నింగ్ లేవడం కొంచెం లేట్ అయింది, ఇప్పుడు ఇంటికి రావడం కుదరదు, అందుకే డైరెక్ట్గా ఆఫీస్కే వెళ్తున్నాను, నువ్వేం కంగారు పడుకు అని చెప్పి ఫోన్ పెట్టేసింది. అంత అందమైన అమ్మాయి తనని భయ్యా అని పిలిచేసరికి నీరుగారిపోయిన ఆ క్యాబ్ డ్రైవర్ ఎక్కువసేపు ఆమె ప్రజెన్స్ ఫీల్ అవ్వడం ఇష్టం లేక క్యాబ్ స్పీడ్ పెంచేసి 5 నిమిషాల్లో ఆమెని ఆఫీస్ ముందు డ్రాప్ చేశాడు. క్యాబ్ ఫేర్ పే చేసి థ్యాంక్స్ భయ్యా అంటూ లోపలికి పరిగెత్తింది సహస్ర. ఆమె లోపలికి అడుగుపెట్టడంతోనే ఆఫీసులో ఉన్న అబ్బాయిల చూపులన్నీ ఆమె వైపే తిరిగాయి. కానీ వాళ్ల కెమెరా కళ్లకు అందకుండా మీటింగ్ హాల్కి పరిగెత్తింది సహస్ర. అప్పటికే హాల్లో ఉన్న వాళ్ళందరూ ఆమె కోసం ఎదురు చూస్తున్నారు. కంపెనీ CEO రుద్ర పిడికిలి బిగించి తన అసహనాన్ని కంట్రోల్ చేసుకుంటూ సీట్లో అటూ ఇటూ కదులుతున్నాడు. సహస్ర అక్కడ వాళ్లందరినీ చూస్తూ సారీ ఫర్ లేట్ అంటూ తన సీటు దగ్గరికి వెళ్ళింది. ఎదురుగా కోపంతో నిప్పులు కక్కుతున్న రుద్రని చూసి భయంతో గుటకలు మింగిన సహస్ర ఏదో అనుమానం వచ్చినట్లు మొబైల్లో టైం చూసుకుంది. అప్పటికే మీటింగ్ స్టార్ట్ అయ్యి 10 మినిట్స్ దాటిందని, అందరూ తన ప్రజెంటేషన్ కోసమే వెయిట్ చేస్తున్నారని అర్థం అవడంతో గబగబా తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి లెట్ మీ స్టార్ట్ మై ప్రజెంటేషన్ అంటూ ప్రజెంటేషన్ స్టార్ట్ చేసింది. చురుకైన కళ్లతో, ముఖంలో కాన్ఫిడెన్స్తో తన మాటల చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ సహస్ర ఇస్తున్న ప్రజెంటేషన్ చూడగానే అప్పటిదాకా ఆమెపై కాస్త కోపంగా ఉన్న క్లయింట్స్ కూడా మెల్లగా ఇంప్రెస్ అయ్యి ఆమెను చూస్తూ ఉండిపోయారు. అది గమనించిన రుద్ర కూడా కోపాన్ని తగ్గించుకుంటూ తన కాన్సంట్రేషన్ను సహస్రపై పెట్టాడు.
పైనుంచి కింది వరకు ఎట్టు చూసినా వంక పెట్టడానికి లేని సహజ అందం సహస్రది. వర్క్ విషయంలో సిన్సియర్గా ఉంటూ అందరితో హుందాగా నడుచుకుంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న తలనొప్పులు మినహా ఆమెతో పెద్ద ఇబ్బంది ఉండదు. అందుకే ఆమెను ఏమీ అనలేకపోతున్నాడు రుద్ర. మొత్తానికి 2 గంటలు అనర్గళంగా మాట్లాడుతూ ప్రజెంటేషన్ కంప్లీట్ చేసిన సహస్ర చివరిగా థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్ అని చెప్పి వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగింది. ఆమె వాటర్ తాగే విధానాన్ని కూడా సూటిగా చూస్తున్న రుద్ర చుట్టూ ఉన్న అందరూ కొడుతున్న చప్పట్ల శబ్దంతో ఈ లోకంలోకి వచ్చాడు. పర్ఫెక్ట్ రుద్ర, ఈ ప్రాజెక్ట్ మీ కంపెనీకే అలాట్ చేస్తున్నాం. రేపు ఫార్మాలిటీస్ కంప్లీట్ చేద్దాం అన్నాడు తన క్లయింట్స్లో ఒక వ్యక్తి. ష్యూర్, థ్యాంక్ యూ నవ్వుతూ చెప్పి వాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు రుద్ర. ఆ తర్వాత వాళ్ళు సహస్రను కూడా కంగ్రాచులేట్ చేస్తూ ఇంప్రెసివ్ సహస్ర, నైస్ ప్రెజెంటేషన్ అని అన్నారు. థ్యాంక్ యూ అంటూ నవ్వింది సహస్ర. ఆ తర్వాత మీటింగ్ హాల్ నుండి అందరూ ఒక్కొక్కరిగా బయటికి వెళ్లారు. చివరికి సహస్ర కూడా వెళ్ళిపోతుండగా 1 నిమిషం అన్నాడు రుద్ర. దాంతో టక్కున ఆగిపోయింది సహస్ర. మీటింగ్కి ఎందుకు లేట్ చేశావు అని అడిగాడు రుద్ర. దాంతో సహస్ర నీళ్లు నములుతూ సారీ సార్, ట్రాఫిక్లో లేట్ అయింది అని చెప్పింది. ఇంకొంచెం లేట్ అయి ఉంటే ఏం జరిగేదో తెలుసా? ఇంత పెద్ద ప్రాజెక్ట్ మన చెయ్యి దాటిపోయేది ఆమెనే సూటిగా చూస్తూ అన్నాడు రుద్ర. అలా జరగలేదు కదా సార్, నా ప్రజెంటేషన్తో ప్రాజెక్ట్ వచ్చేలా చేశాను కదా నసుగుతూ అంది సహస్ర. ఈ ఓవర్ కాన్ఫిడెన్సే మంచిది కాదు. నువ్వు ఇంటర్వ్యూ కోసం ఫస్ట్ టైం ఆఫీస్కి వచ్చిన రోజు నీలో ఉన్న పేషెన్స్, ఇంట్రెస్ట్ ఈరోజు కనిపించడం లేదు. ఇప్పుడు ప్రాజెక్టు ఓకే అయింది గనక వదిలేస్తున్నా. మరోసారి ఇలాంటివి జరిగితే నీకు మెమో ఇవ్వాల్సి ఉంటుంది. నవ్ యూ కెన్ గో అన్నాడు రుద్ర. దాంతో ముఖం మార్చుకొని తన సీట్కి వెళ్ళిన సహస్ర కొంచెం రిలాక్స్గా తన చైర్లో వెనక్కి వాలింది. అప్పుడు ఒక్కసారిగా తన గతం ఆమె కళ్ల ముందు మెదిలింది. మాలతి చంద్రకి ఒక్కగానొక్క కూతురు సహస్ర. ఇద్దరూ ఆమెను అల్లారు ముద్దుగా పెంచారు. అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఒక సంఘటన వాళ్ల జీవితాలను కుదిపేసింది. ఆ రోజు సహస్ర తండ్రి హఠాత్తుగా మరొక ఆమెను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. ఎంతో ప్రేమగా చూసుకునే భర్త అలా వేరొక అమ్మాయిని రెండో పెళ్లి చేసుకోవడం చూసి భరించలేని మాలతి కూతుర్ని తీసుకుని ఇంట్లో నుంచి బయటికి వచ్చేసింది. చేతికి దొరికిన పని చేసుకుంటూ ఎంతో కష్టపడి సహస్రని పెంచింది మాలతి. మధ్య మధ్యలో తన భర్త చంద్ర వచ్చి ఏమైనా హెల్ప్ చేయాలని చూసినా ఆత్మగౌరవం ఉన్న మాలతి అతన్ని దూరంగానే ఉంచుతూ వచ్చింది. ఆ సంఘటనల వలన తల్లి మూర్ఖత్వం వల్లనే తండ్రి దూరం అవుతున్నాడు అనుకుంది సహస్ర. కాలం ఎవరితో సంబంధం లేనట్లు ముందుకు కదిలిపోతూ ఉంది. సహస్ర 10వ తరగతికి చేరుకుంది. ఆ సమయంలో ఒకరోజు ఉదయాన్నే తన తండ్రి గొంతు ఇంట్లో వినిపించడంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఒక్కసారిగా బెడ్ పై నుండి లేవబోయింది. కాని అంతలోనే తన తల్లి ఏడుపుతో నిండిన అరుపులు కూడా వినిపించడంతో అలానే ఆగిపోయింది సహస్ర. ఎన్నిసార్లు చెప్పినా మళ్లీ మళ్లీ మా జీవితాల్లోకి ఎందుకు వస్తున్నారు? ప్రేమించి పెళ్లి చేసుకున్న నన్ను మోసం చేశారు. ఇక మళ్లీ మీ దగ్గరికి వస్తానని ఎలా అనుకున్నారు అంటూ అరుస్తోంది మాలతి. నేను నిన్ను మోసం చేయలేదు మాలతి. నువ్వే నాకు వారసునివ్వలేకపోయావు. ఒక్క ఆడపిల్లను కని మనకిది చాలు, దీన్ని బాగా చదివించి పెద్ద ఉద్యోగం వచ్చేలా చేద్దామన్నావు. వెంటనే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కూడా చేయించుకున్నావు. కానీ నాకు వారసుడు కావాలి కదా, అందుకే మరో పెళ్లి చేసుకున్నాను. చూశావుగా, తను వెంటనే ఒక కొడుకును కనిచ్చింది. అదే పని నువ్వు చేసుంటే ఈరోజు నీకు నీ బిడ్డకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అన్నాడు చంద్ర. ఆ మాటలు విన్న సహస్ర మనసులో భూకంపం వచ్చినట్లయింది. తన తండ్రి మనసులో తన పట్ల అంత చులకన భావం ఉందని ఆమెకు అప్పటి వరకు తెలియలేదు. ఇంతలో మాలతి మాట్లాడుతూ, మీరు చేయాల్సింది చేసేశారు. నేను కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నా కూతుర్ని తీసుకుని వచ్చేశాను. కానీ మీరు ఇలా ప్రతిసారి వచ్చి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మా జీవితాల్లోకి రావద్దని మీకు చాలాసార్లు చెప్పాను ఉక్రోషంగా అంది మాలతి. చూడు మాలతి, నేను చెప్పేది విను. జరిగినవన్నీ మర్చిపో. నువ్వు సహస్ర నాతో పాటు ఇంటికి రండి. నా రెండో భార్య తమ్ముడికి సహస్రనిచ్చి పెళ్లి చేద్దాం. ఆ తర్వాత అందరం కలిసి ఆ ఇంట్లోనే హ్యాపీగా ఉండొచ్చు అని అన్నాడు చంద్ర. ఆ మాటలు విన్న మాలతికి చంద్ర ఎందుకు వచ్చాడో అర్థమైంది. దాంతో ఇంతకీ నీ బామ్మర్దేం చేస్తాడు అని అడిగింది. వాడికి ఒకడి కింద పనిచేయాల్సిన అవసరం లేదు. ఊళ్ళో బోలెడు పొలాలున్నాయి, కౌలొస్తుంది, దర్జాగా రాజాలా బతుకుతాడు అని గర్వంగా చెప్పాడు. ఆ మాటలకు మాలతి నవ్వుతూ, హహ, అంత గొప్ప వ్యక్తికి నా కూతురు భార్యగా సరిపోదులే. అయినా నువ్వు నన్ను వదిలేసింది నా కూతురు కోసమని చెప్పకనే చెప్పేశావు. సో ఇక మా గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నా కూతురికి నేను ఇప్పుడే పెళ్లి చేయాలనుకోవడం లేదు. కష్టమైనా సరే
దాన్ని బాగా చదివించి దాని కాళ్ల మీద అది నిలబడేలా చేస్తాను. ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని అంది మాలతి. ఏంటే ఇందాకడి నుంచి చూస్తున్నా, మంచిగా చెప్తుంటే వినవా? మర్యాదగా నాతో వస్తారా రండి, లేదంటే కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుంటాను. అప్పుడు నేను చూస్తాను నా కూతురు ఎందుకు రాదో అంటూ లేచాడు చంద్ర. మీకు చేతనైంది చేసుకోండి, నా కూతురిపై మీ నీడ కూడా పడనివ్వను అంది మాలతి. ఆ మాటతో రోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చంద్ర. ఆ దెబ్బతో సహస్రకి పట్టిన మబ్బులన్నీ విడిపోయాయి. అప్పటినుంచి తల్లితోటిదే ప్రపంచం. ఆమె గీసిన గీత దాటలేదు. మాలతి కూడా ఎంతో తెలివిగా సహస్రాన్ని పెంచింది. అనుకున్నట్లే భర్త నీడ పడకుండా కూతుర్ని తీసుకొని దూరంగా ఓ పల్లెటూరులో బ్రతికింది. తల్లి కష్టం చూసిన సహస్ర ఆమెకి అన్ని పనులలో హెల్ప్ చేస్తూ పార్ట్ టైం వర్క్ చేసుకుంటూ చదువుకుంది. ఉద్యోగం వస్తే తప్ప తమ రాతలు మారవు అనుకున్న సహస్ర కూడా అందుకోసం గట్టిగానే కష్టపడింది. బీటెక్ అవ్వగానే చాలా జాబ్స్కి అప్లై చేసింది. కానీ ఆమెకి ఎంత మంచి స్కోర్ ఉన్నా బెస్ట్ కాలేజీలో చదవలేదని ఎంతోమంది రిజెక్ట్ చేశారు. అప్పుడే ఆమెకి ఎడారిలో ఓయాసిస్లా రుద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీలో జరిగే ఇంటర్వ్యూ గురించి తెలుసుకొని అప్లై చేసింది. మరోవైపు డార్క్ రూమ్లో కూర్చొని ఒక వ్యక్తి తన ఎదురుగా ఉన్న బిగ్ స్క్రీన్ మీద సహస్ర ఫొటోస్ను అదే పనిగా మారుస్తూ చూస్తున్నాడు. స్క్రోల్ చేస్తున్న కొద్దీ సహస్ర అందమైన ఫొటోస్ ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉన్నాయి. ఫొటోస్లో కనిపిస్తున్న సహస్ర అందమైన బాడీని చూసి తన పెదవులని చప్పరిస్తున్నాడు అతను. వాటిని చూస్తున్న కొద్దీ అతని కళ్లలో కామం బుసలు కొడుతోంది. ఇంతలో కరెంటు పోవడంతో స్క్రీన్ ఆఫ్ అయింది. దాంతో అతను కోపంతో ఒక్క ఉదుటన లేచి, ఎవరక్కడా, పవర్ ఎందుకు పోయింది, 1 మినిట్లో పవర్ రావాలి, లేదంటే అని పిచ్చి పట్టినవాడిలా అదే పనిగా అరవటం మొదలుపెట్టాడు. అతని అరుపులు పూర్తి కాకుండానే వితిన్ సెకండ్స్లో కరెంట్ రావడం, అదే సమయంలో ఆ గదిలోకి ఒక లేడీ దూసుకురావడం జరిగింది. ఆమెను చూడగానే అతని నోరు సడన్గా మూతపడింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ టు లవ్ టాకీస్. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్.